హాయ్ గైస్, హౌ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఈరోజు నేను ఇంట్లో పచ్చిపులుసు ప్రిపేర్ చేస్తున్నాను. సో నా స్టైల్ ఆఫ్ పచ్చిపులుసు రెసిపీ నేను మీ అందరితోటి షేర్ చేసుకుంటాను ఈరోజు. ఫస్ట్ అయితే ఇలా చింతపండు ఒక 5 to 10 minutes నానబెట్టి పులుపుకు తగ్గట్టు వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇందులోకి నేను పసుపు, సాల్ట్, కారం చాలా తక్కువ వేసేసుకుంటున్నాను. సో ఈ పౌడర్ ఇదంతా వేసుకున్న తర్వాత నీట్గా ఇలా మిక్స్ చేసుకుందాము. పులుసు తీసి పులుసులోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత టెక్స్చర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో ఇదంతా కూడా పచ్చి పులుసులోకి వేసుకోవడానికి మిక్స్. ఇలా నేను ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఆనియన్ నేను లాస్ట్లో వేసుకుంటాను. కరివేపాకు, కసూరి మేతి, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఎండుమిర్చి, ఒక దాల్చిన చెక్క అంటే ఫ్లేవర్ కోసం, అండ్ ఇది వచ్చేసి వాము ఇంకా జీలకర్ర రెండు లైట్గా క్రష్ చేసుకున్నాను, అండ్ ఇవి వచ్చేసి ఎల్లిపాయలు అనమాట. సో ఇలా ఇవన్నీ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా కూడా నేను తాలింపు వేసేసుకుంటాను. ఎలా వేసుకుంటానో చూపిస్తాను. ఇవన్నీ నేను తాలింపులోకి వేసుకుంటాను. ఆనియన్స్ మాత్రమే నేను లాస్ట్లో పైనుంచి ఇట్లా గార్నిషింగ్ పెట్టేసుకుంటాను. సో అది ఎలా చేస్తానని మీకు చూపిస్తాను రండి. ఇందులోకి మిరియాలు ఇంకా అల్లం కూడా క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే స్పైస్ ఎక్కువైపోతుందని నేను వేయలేదు, బికాస్ కిడ్స్ కూడా తినాలి కదా అలా. సో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను, తర్వాత ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఘీ. సో నేను నెక్స్ట్ వీడియో నా ఘీ ప్రిపరేషన్ కూడా మీకు చూపిస్తాను. సో ఇట్లా ఘీ వేసుకున్న తర్వాత లైక్ స్పైసెస్ అన్నీ కూడా నేను ఇట్లా ఫ్రై చేసుకున్నాను, అండ్ పచ్చి పులుసులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ తాలింపు యాడ్ చేసుకున్నాను. సో ఫైనలీ టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది మనం లైక్ ముద్దపప్పు ఆర్ వేరే కర్రీస్లోకి తినడానికి చాలా బాగుంటుంది. సో టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందని చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.